హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం బాగా రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో జూన్ 9న ఉదయం 9:38 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ ట్వీట్ వేయడంతో ఇక కౌంటర్ గా ఏం చేయాలో తెలియని టీడీపీ అఫీషియల్ వెబ్ పేజెస్ కూడా దాన్ని అందిపుచ్చుకునేందుకు అమరావతి వేదికగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు కేంద్రంగా చాలా హోటల్స్ బుక్ అవుతున్నాయన్న కౌంటర్ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. దీంతో పాటు అమరావతి ఎట్లా కుల రాజధాని కదా, ఆ కుల రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గనుక అధికారంలోకి వస్తే మళ్ళీ ఊపందుకుంటుంది. ఇక మన కులపోలందరూ కూడా గుండెల మీద చేసుకొని కుల రాజధాని పేరు మీదుగా భూదందా చేసుకోవచ్చు, 1000 కోట్లు సంపాదించుకోవచ్చు అన్న రేంజ్ లో సంబరాలు కూడా చేసుకుంటున్నారు. డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు ఇట్లా అమరావతిని బంగారు గుడ్లు పెట్టే బాధలాగా తయారు చేస్తే దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడు చేసిందన్న కోణంలో ఇట్లా సీఎం గారు, ఈ బాంక్ పేరు అమరావతి. ఇది రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంది. దానితో చాలా డబ్బు వస్తుంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రోజుకొక బంగారు గుడ్డు పెడుతుందంటే దాని కడుపు నిండా బంగారు గుడ్లు ఉంటాయి. దాన్ని చంపేసి ఆ గుడ్లని ఒకేసారి బయటకు తీద్దాం. ఎలా ఉంది ఐడియా? ఇంకా ఇట్లాంటి దిక్మాల ట్వీట్స్ అన్ని వేస్తా ఉన్నారు అనమాట. ఇకపోతే అమరావతి రాజధాని ఇప్పుడు ఎట్లా ఉంది అన్నదానికి ఇది సజీవ సాక్ష్యం అనమాట. మొన్ననే చూసినాం కదా, ఈనాడు పేపర్ లో మొండిగోడలు, తుంపర్లు మొరిసిన చెట్లతో అడవి ప్రాంతం లాగా మారిపోయింది అనమాట. అది ఇక ఇట్లా ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు వీళ్ళు లిఫ్ట్ చేసేలాగా అమరావతి కేంద్రంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా మళ్ళా మునుపటి పూర్వవైభవం వస్తుందన్న కోణంలో టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్ రెచ్చిపోతున్నాయి అన్నట్టు. భవిష్యత్ అమరావతి మాన్యువల్. ఆశకు హద్దు ఉండదు, దానికి ఏదో సిగ్గు ఉండదు అన్నట్టు టీడీపీలకు ఇట్లే ఉంటది అనమాట. ఇప్పటికే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా ఎట్లా ఉందో ఈ పాటికే రాష్ట్రం మొత్తం చూసింది. ఆయన వెళ్తూ ఐపాక్ టీమ్ తో సమావేశమై గత ఎన్నికలతో పోలిస్తే ఇంకా అంతకు మించిన రిజల్ట్స్ చూడబోతున్నాం, దేశం మరొకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతుందన్న ఏదైతే ఆయన కామెంట్ చేసిండో దాంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెళ్లుబికింది. దానికి తగ్గట్టే ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే లండన్ వెళ్ళాడో ఇక్కడ వైజాగ్ కేంద్రంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బొత్స సత్యనారాయణ లాంటి కీలకమైన మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్ లో పెద్ద ఎత్తున హోటల్ రూమ్స్ ఇవన్నీ బుక్ అవుతున్న నేపథ్యంలో దానికి ఏదో రకంగా అంటే టీడీపీ శ్రేణులు డీలా పడిపోకుండా వాళ్ళ నీరు ఆరిపోకుండా ఉండేందుకు ఈ కొత్త ఎత్తుగడను ఎత్తుకుందనమాట ఈ చంద్రబాబు బ్యాచ్. దానికి తగ్గట్టే ఈ పచ్చపత్రికల్లో లుచ్చారాధాలు రాయడం ఇదంతా కామన్ అనమాట. నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిండు కదా, గజిబిజి ఈ గందరగోళంలో ఎగ్జిట్ పోల్స్ సైతం ప్రజా తీర్పును గుర్తించలేకపోతున్నాయి. అదే రాధాకృష్ణ అయితే 2009లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేస్తున్నాడు, 150 సీట్లతో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని చెప్పి అప్పుడు ఆయన అయితే రాయొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తున్న తరుణంలో ఇవేవి ఆయన ఈ పోటెత్తుతున్న సోషల్ మీడియా వ్యూవర్షిప్, తర్వాత ఈ అనాలిసిస్ ఇవన్నీ చూసి డైజెస్ట్ చేసుకోలేక నిన్న తన చెత్త పలుకులో తన ఉబ్బసాన్ని ఉక్రోషాన్ని మొత్తం నింపేసిండు అనమాట. ఇది అమరావతి కేంద్రంగా చంద్రబాబు తెరదీసిన మరో రాజకీయ నాటకం అనమాట. దీనికి మన కుల పెద్దలందరూ కూడా ఇక ఎల్ల మీడియాలో అమరావతి నుంచి బయటకు రాని రాతలు రాస్తా మరొకసారి తెలుగు తమ్ములను నిండా ముంచే కుట్ర చేస్తున్నారు. కొంచెం జాగ్రత్త.